హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్స్ అరూస్ క్రియేషన్. నేను ఇవాళ చికెన్ కీమా కట్లెట్స్ తయారు చేయబోతున్నాను అనమాట. దానికోసం ఫస్ట్ మనం బోన్లెస్ చికెన్ అయితే తీసుకోవాలి. ఒక పావు కిలో బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాను. అది అందులో వేసేసుకున్న తర్వాత అందులో ఒక హాఫ్ స్పూను సాల్ట్, టేస్ట్ని బట్టి అనమాట, ఒక హాఫ్ స్పూను కారం, ఒక హాఫ్ స్పూను చిల్లీ ఫ్లేక్స్, ఒక హాఫ్ స్పూను మిరియాల పొడి, ఒక స్పూను ధనియాల పొడి, ఒక పావు స్పూను పసుపు, మీడియం సైజు ఆనియన్ ఒకటి ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని అది కూడా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సోయా సాస్, ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది, ఒక పావు స్పూను జీరా పౌడర్, ఒక ఎగ్ దీంట్లో కొట్టేసి మొత్తం ఎల్లోను వైట్ రెండు కూడా వేసేసుకోవాలి. ఒక 4 పెద్దవైతే కనుక ఒక 2 సరిపోతాయి, చిన్నవైతే కనుక ఒక 4 బ్రెడ్ స్లైసెస్ కూడా ఇందులో చేసుకొని వేసుకోవాలి. ఇదన్నీ కూడా మనం గ్రైండ్ చేసుకుందాం. మొత్తం అంతా కూడా ఈ విధంగా అయిపోతుంది. దీన్ని ఒక బౌల్లో తీసేసుకున్నాం. కూడా దీన్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. నేను చిన్న చిన్న ఉండలు చేసి ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఈ విధంగా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్, నేనైతే ఓవెల్ షేప్లో చేస్తున్నాను. ఈ విధంగా చేసుకుని ఇవన్నీ కూడా ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్నీ అయితే నేను చేసేసుకున్నాను అనమాట. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసేసుకుందాం. ఎక్కువ పోసుకోకూడదు అనమాట, అది కొంచెం ములిగేలాగా ఉంటే సరిపోతుంది ఆయిల్. అంత ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ కాగనిద్దాం. ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోతుంది అనమాట. ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో ఒక పావు స్పూను సాల్ట్, ఒక పావు స్పూను మిరియాల పొడి వేసుకొని రెండు కూడా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 ఎగ్స్ మనం పగలగొట్టి వేసుకోవాలన్నమాట. నేనైతే ఫస్ట్ 2 ఎగ్స్ వేసినాను. 2 ఎగ్స్ సరిపోతాయి, లేకపోతే అప్పుడు ఇంకొక ఎగ్ యాడ్ చేసుకోవచ్చు. దీని అంతటిని కూడా నీట్గా బీట్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఎగ్ కూడా బీట్ చేసుకున్నాను. అండ్ బ్రెడ్ గ్రామ్స్ కూడా ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక్కొక్కటి కూడా చూపిస్తాను. ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది కదా, ఒక కట్లెట్ తీసుకోవాలి. ఇలా తీసుకొని ఒకసారి ఎగ్లో ఈ విధంగా ముంచుకొని బ్రెడ్ గ్రామ్స్లో ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. ముందు వీటిని ఫ్రై చేసుకున్నాం. లో ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు 2 సైడ్స్ కూడా వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ అన్నది కొంచెం పాడవుతుంది, అందుకని నేను చిన్నదాంతోనే కొంచెం పెట్టాను అన్నమాట ఆయిల్. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలన్నమాట. 2 సైడ్స్ కూడా ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా అన్నీ కూడా ఫ్రై చేసుకొని దీన్ని టమాటా చెప్తే సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో యమ్మీ చికెన్ కట్లెట్స్ అయితే రెడీ అయిపోయినాయి. మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. నేనైతే టమాటా సాస్తో సర్వ్ చేశాను అనమాట.
మన ఇష్టము, అలా అయినా తినేసేయచ్చు. టమాటా సాస్ అంటే కొంచెం పిల్లలు ఇష్టపడతారు కాబట్టి నేను దాంతో సర్వ్ చేశాను. సో ఈ ఎమ్మి డిష్ మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం మనకి నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్ వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ గాయస్.